భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాను, ట్రేడ్ను ఆయుధంగా మార్చుకొని బెదిరించాను. ట్రేడ్ డీల్స్ కోసం యుద్ధంలో భారత్ సైలెంట్ అయింది. ఈ కారు కూతలను అమెరికా అధ్యక్షుడు నిత్యం కూస్తున్నాడు. భారత్ సుంకాలు దారుణమైనవని విమర్శిస్తున్నాడు. భారత్తో 4,400 కోట్ల అమెరికా వాణిజ్యం లోటు ఉందంటున్నాడు. నిజంగానే అలా ఉందా? ట్రంప్ ఏ ఆధారాలను చూసి అలా మాట్లాడుతున్నాడు అన్న సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. కానీ భారత్ నుంచి అధిక ఆదాయాన్ని కొల్లగొడుతున్నది అమెరికానే. ఏటా 8,000 నుంచి 8,500 కోట్ల డాలర్లను భారత్లో అగ్రదేశం సంపాదించుకుంటుంది. మరి ట్రంప్ ఎందుకు భారత్పై విమర్శలు గుప్పిస్తున్నాడు? ట్రేడ్ డీల్స్ కోసం ఎందుకు ఒత్తిడి చేస్తున్నాడు? భారత్ రివర్స్ అటాక్ చేస్తే ట్రంప్ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా సంపదను భారత్ కొల్లగొడుతుందా? భారత్ నుంచి అమెరికా పొందే ఆదాయం ఎంత? భారత చర్యలకు దిగితే ట్రంప్ పరిస్థితి ఏంటి? ట్రేడ్ డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు ఇటీవలి కాలంలో హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని వారాలుగా వాణిజ్యాన్ని ఓ శాంతి ప్రణాళికలా ట్రంప్ భావిస్తున్నాడు. వాణిజ్య ఒప్పందాలను దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్లుగా అమెరికా అధ్యక్షుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. వాణిజ్య ఒప్పందాలనే ఆయుధాలుగా మలుచుకుని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని పదే పదే ట్రంప్ చెప్పుకుంటున్నాడు. తన బెదిరింపులతోనే భారత్ పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రేలాపిస్తున్నాడు. పైగా ఈ కాల్పుల విరమణను చారిత్రాత్మకమైనదిగా చెప్పుకోవడం జిత్తుల మారి ట్రంప్కే సాధ్యం. అదేదో ఏళ్ల తరబడి సాగిన యుద్ధాన్ని ఆపినవాడు కూడా ఇన్ని కటింగ్స్ ఇవ్వడేమో. ట్రంప్ మాత్రం దేశాధినేతల్లారా రండి డీల్ చేసుకోండి అని మోడీ, షెహబాజ్ షరీఫ్లను పిలుపునిచ్చినట్టు చెప్పుకొచ్చాడు. Days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. And I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. భారత్ పాకిస్తాన్ మధ్య అణువైర్యం, సరిహద్దు ఘర్షణలు కేవలం ట్రంప్ ట్రేడ్ డీల్ బెదిరింపులతో ఆగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు సెల్ఫ్ డప్పు ఇదే. నిజానికి అవేవీ జరగలేదు. కానీ ట్రంప్ తన డీల్స్ నైపుణ్యంపై ఎంత మక్కువ చూపుతున్నాడో స్పష్టంగా ప్రపంచానికి తెలిసింది. ఇప్పటికీ భారత్లో వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ చర్చలు జరుపుతూనే ఉన్నాడు. పలుమార్లు భారత్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. అమెరికన్ దిగుమతులపై భారత్లో విధిస్తున్న సుంకాలపై తన అక్కస్సును బయటపెడుతూనే ఉన్నాడు. భారత్ విధిస్తున్న సుంకాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పదే పదే చెబుతున్నాడు. భారత్తో అమెరికాకు 4,400 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు నెలకొందని ట్రంప్ విమర్శిస్తున్నాడు. దీన్ని సమం చేయాల్సిందేనని పట్టుబడుతున్నాడు. అసలు ట్రంప్ ఏ డేటా ఆధారంగా మాట్లాడుతున్నాడంటే అంతా ఉత్తుత్తిదే. ఎందుకంటే భారత్ నుంచి దోచుకుంటోంది అమెరికానే. ఓ భారత సంస్థ ఈ డేటాను విశ్లేషించింది. అమెరికా వాణిజ్య లోటు ఏమాత్రం లేదని, దాని ప్రభావం భారత్ పైనే ఎక్కువగా ఉన్నట్టు తేల్చేసింది. ఇరు దేశాల వాణిజ్యంలో అమెరికా ఆధిక్యంలో ఉంది. ఏటా భారత్ నుంచి 8,000 నుంచి 8,500 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని అమెరికా ఆర్జిస్తుంది. ఈ మొత్తాన్ని వాణిజ్యంలో సేవల విభాగం నుంచి అమెరికా పొందుతుంది. అమెరికా యూనివర్సిటీలో చదివే భారతీయ విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో కొల్లగొడుతుంది. అమెరికా కొల్లగొడుతున్న ఆదాయాన్ని గణాంకాలతో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఉన్నత విద్య నుంచి మొదలు పెడదాం. ఏటా భారతీయ విద్యార్థులు 2,500 కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నారు. ఇందులో ట్యూషన్, అక్కడ ఉండేందుకు వెచ్చించే ఖర్చులు ఉన్నాయి. అంతర్జాతీయ విద్యార్థులు ఈ రెండే భారీ ఖర్చులుగా భావిస్తారు. అమెరికాలో ట్యూషన్ ఫీజు కింద 1,500 కోట్ల డాలర్లు, 1,000 కోట్ల డాలర్లు అక్కడ నివాసానికి భారతీయ విద్యార్థులు వెచ్చిస్తున్నారు. సో ఏటా ఒక్క భారతీయ విద్యార్థుల నుంచి అమెరికాకు 2,500 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు టెక్ సెక్టార్ను చూద్దాం. గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు భారత్లో ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయో తెలుసా? సుమారు 1,500 నుంచి 2,000 కోట్ల డాలర్లను టెక్ కంపెనీలు భారత్లో సంపాదించుకుంటున్నాయి. ఈ ఆదాయాన్ని డిజిటల్ అడ్వర్టైజ్మెంట్లు, క్లౌడ్ సర్వీసులు, యాప్ స్టోర్స్, సబ్స్క్రిప్షన్లు, సాఫ్ట్వేర్ల ద్వారా అమెరికన్ టెక్ కంపెనీలు పొందుతున్నాయి. భారత్లో సరైన చట్టాలు లేని కారణంగా
ఆయా కంపెనీలు పన్నులకు చెల్లించకుండా దోచేస్తున్నాయి. ఈ కంపెనీలకు వచ్చే ఆదాయమంతా అమెరికా ఖజానాకే చేరుతోంది. అమెరికా బ్యాంకులు, కన్సల్టెంట్ కంపెనీలను చూద్దాం. వాల్ స్ట్రీట్ తో పాటు మేజర్ సలహా సంస్థలు భారత్లో ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పెట్టుబడులకు సలహాలు, వ్యాపారాలకు సూచనలు, వ్యాపార సేవలు అందిస్తాయి. అందుకు గాను అమెరికన్ బ్యాంకింగ్ సేవల సంస్థలు 1000 నుంచి 1500 కోట్ల డాలర్లను ఆర్జిస్తున్నాయి. ఆ తర్వాత జాబితాలో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అమెరికన్ ఔషధ సంస్థలు భారత్లో ఏటా 2000 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతున్నాయి. ప్రధానంగా పేటెంట్లను, డ్రగ్ లైసెన్స్లు, టెక్నాలజీ మార్పిడులతో భారత్లో అమెరికన్ ఫార్మా కంపెనీలు భారీగానే ఆర్జిస్తున్నాయి. ఇక ఆటో కంపెనీలు డిజైన్లు, విడిభాగాల విక్రయాలతో 1000 కోట్ల డాలర్లను ఆర్జిస్తున్నాయి. భారత్లో ఆదాయాన్ని కొల్లగొట్టే లిస్టులో చివరిగా హాలీవుడ్ ఉంది. ప్రధానంగా సినిమాల వ్యాపారం, స్ట్రీమింగ్ సేవల నుంచి సుమారు 1000 కోట్ల డాలర్ల ఆదాయం అమెరికాకు లభిస్తుంది. ఇవన్నీ కలిపిస్తే భారత్ నుంచి అమెరికా 8000 కోట్ల నుంచి 8500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. ట్రంప్ చెప్పినట్టుగా అమెరికా వాణిజ్య లోటు ఏమాత్రం లేదు. ఈ నెంబర్లే అమెరికాతో ట్రేడ్ చర్చల్లో కీలకం కానున్నాయి. అమెరికా పొందుతున్న ఈ ఆదాయమే ట్రంప్ను ఇరకాటంలో పెడుతోంది. ట్రంప్ గుట్టు మోడీ చేతుల్లో ఉన్నా ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదు. కానీ ట్రంప్ మాత్రం రోజుకో కొత్త డిమాండ్తో, గొంతెమ్మ కోరికలతో ముందుకు వస్తున్నాడు. కొత్త రాయితీలను, మినహాయింపులను కోరుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే చర్చల్లో భారత్పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ వార్నింగ్ ఇచ్చింది. అది కూడా అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు వార్నింగ్ అన్నమాట. క్లాసులకు బంక్ కొడితే స్టూడెంట్ వీసాను రద్దు చేస్తామంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో వీసాకు దరఖాస్తు చేసుకోకుండా అనర్హులుగా ప్రకటిస్తామని తెగేసి చెప్పింది. అంతేకాదు నిధుల బదిలీలను కూడా ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. అమెరికాలో పనిచేస్తూ భారత్కు పంపే డబ్బుపై ట్రంప్ కన్నేశాడు. తాజాగా ట్రంప్ కొత్త బడ్జెట్ బిల్లును ప్రతిపాదించాడు. ఆ బిల్లు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. అమెరికాలో పనిచేసే భారతీయులు కుటుంబానికి డబ్బు పంపితే దానిపై 3.5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇలాంటి ట్యాక్స్ లేదు. అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులపై ఈ పన్ను ప్రభావం చూపనుంది. ప్రత్యేకించి గ్రీన్ కార్డు పొందని వారు, H1B వీసా పైన వెళ్లిన వారు ట్రంప్ ట్యాక్స్ మంటను భరించాల్సి వస్తుంది. ఒకవేళ ట్రంప్ బిల్లు ఆమోదం పొందితే భారత్కు డబ్బు పంపిన ప్రతిసారి 3.5% పన్నును చెల్లించాల్సిందే. ఆ తర్వాత భారతీయ తయారీదారులను ట్రంప్ టార్గెట్ చేశాడు. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చాడు. ఈ రెండు కంపెనీలు భారత్లో ఫోన్లను తయారు చేస్తున్నాయి. అయితే భారత్లో ఫోన్ల తయారీని ఆపేయాలని ఆ రెండు కంపెనీలకు ట్రంప్ సూచిస్తున్నాడు. ఆ రెండు సంస్థలు అమెరికాలోనే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, అప్పుడే ట్యాక్స్ల నుంచి మినహాయింపు లభిస్తుందని ట్రంప్ స్పష్టం చేశాడు. If they make that product. Now, again, when they build their plant here, there's no tariff. So they're going to be building plants here, but I had an understanding with him that he wouldn't be doing this. He said he's going to India to build plants. I said, that's okay to go to India, but you're not going to sell into here without tariffs. And that's the way it is. ట్రంప్ చెప్పినా అమెరికాలో యాపిల్, శాంసంగ్ కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటు చేయకపోతే, అక్కడ ఫోన్లను తయారు చేయకపోతే ఏం జరుగుతుంది? ఆ రెండు కంపెనీల ఉత్పత్తులపై 25% పన్నులు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. భారత్తో డీల్స్ చేసుకుంటున్నట్టు చెబుతున్న ట్రంప్ వ్యాఖ్యల్లో ఏమైనా అర్థం ఉందా? సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ వన్ సైడ్ డీల్స్ ని కోరుకుంటున్నాడు. వీలైనంతగా భారత్ నుంచి రాయితీలను పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఇండియా రివర్స్ అటాక్ చేస్తే మాత్రం ఈ సంపదనంతా ట్రంప్ కోల్పోవడం మాత్రం ఖాయం.